మీరు ఎలా స్టార్ట్ చేశారు? అంటే మినిమమ్ రిసోర్సెస్‌తోనే స్టార్ట్ చేస్తుంటారు కదా! యాహ్! మీరేమి డైరెక్ట్ ఒక 2 పెద్ద లైట్లు తీసుకొని యెస్. యెస్. లేకపోతే యెస్. ఐఫోనో లేకపోతే ఒక రూ. 1,00,000 ఫోన్ తీసుకొని ఏమి స్టార్ట్ చేయలేదు కదా! ఇట్స్ ట్రూ సో, సార్. అది బేసిక్ సెటప్ ఏది స్టార్ట్ చేశారు? సో, అది కొద్దిగా సార్ టు బి ఫ్రాంక్ హ్మ్. అందరి జేబులో ఉండే ఫోన్ తోటి హ్మ్. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేయచ్చు. హ్మ్. బేసిక్ అడిగితే ఒక ఫోన్‌లో ఆడియో అంత పర్ఫెక్ట్‌గా క్యాచ్ కాదు కాబట్టి మనం ఒక చిన్న మైక్ కొనుక్కుంటే సరిపోద్ది. నేను కంపెనీ పేరు కూడా చెప్తాను. బోయా మైక్స్ దొరుకుతాయి. రూ. 1000, 1200 దొరికేస్తది. అది పెట్టి వీడియోస్ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు ప్రాపర్‌గా మాట్లాడుతున్నారు, ఏదైనా జనాలకు నచ్చే టాపిక్ మాట్లాడుతున్నారంటే దాని ద్వారా అయిపోవచ్చు. నేను ఫోన్‌తోనే స్టార్ట్ చేశాను. అదే నడుస్తుంది ఇప్పుడు. ఓకే. ఇప్పటికి అదే కంటిన్యూ. అంటే మేము యాజ్ ఆఫ్ నౌ సార్ మాకు సెపరేట్ ఆఫీస్ ఉంది, స్టూడియో ఉంది. అవును. కానీ అందులో మేము ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. హ్మ్. ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే ఇప్పుడు ఫ్యాన్సీ లైట్లు, టేబుల్స్ రకరకాలు పెట్టేయచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ ఇంకా వాల్యూ అడిషన్ జరుగుతుందా లేదా మ్యాటర్ నాకు. ఇప్పుడు నేను చేసే దానిలో పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. నాకు కావాల్సింది వచ్చేస్తుంది. దాన్ని ఇంకా అప్‌గ్రేడ్ చేయాలంటే అప్పుడు చేస్తాను నేను దాన్ని. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బాగానే వస్తున్నప్పుడు అవసరం లేదు కదా అంటే సార్. అవసరం లేని దగ్గర బట్ ఇప్పుడు మనకు అవుట్‌పుట్ వస్తున్న అంటే ఇప్పుడు కొన్ని ఛానెల్స్‌కి అవసరం అది. యాహ్! అంటే ఇప్పుడు క్వాలిటీ అంటే ఇప్పుడు మరీ హైఫై క్వాలిటీ కావాలంటే ఆ ఛానెల్స్ వేరే ఉంటాయి. థింగ్ రిక్వైర్మెంట్ ఉంటే క్వాలిటీ పెంచుకోండి. రిక్వైర్మెంట్ లేనప్పుడు అనవసరంగా ఎందుకు షోకేస్ ఎందుకండి. దట్స్ వాట్. కానీ కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ఐఫోన్ కొనివ్వు డైరెక్ట్ ఇట్లా కూడా ఉన్నారు కొంతమంది. ఐఫోన్ బదులు కెమెరా వస్తుంది. ఓకే. ఆ, అంటే ఐఫోన్ 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కదా. కెమెరా లాగే అది అలాగా. బట్ అంత అవసరం లేదు సార్. ఇప్పుడు మీరు ఒక పని స్టార్ట్ చేస్తున్నప్పుడు మినిమంలో అయిపోతున్నప్పుడు ఎందుకు. సో దాంతో చేయొచ్చు, దీంతో కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందులో సక్సెస్ అవుతారో తెలియదు కదా. అండ్ ఇందులో సక్సెస్ కావాలంటే సార్ సక్సెస్ కావాలంటే ఏంటి టిప్స్? సార్ నేను జస్ట్ రాగా చెప్పేస్తాను. ఓపిక మ్యాటర్ సార్. రాగానే 1 మంత్లో మానిటైజేషన్ అయిపోవాలి, డబ్బులు రావాలి. నన్ను చాలామంది ఏమంటారంటే బ్రదర్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నన్ను సపోర్ట్ చేయి. వాడు ఒకటే వీడియో చేస్తాడు, ఏదో వాడు నచ్చింది చేస్తాడు, దీన్ని ఛానల్లో పెట్టు, దీన్ని ప్రమోట్ చేయి అంటాడు. వాళ్ళకి నేను ఇలా చాలామందిని అడిగారు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, కానీ ఒక కండిషన్ పెడతాను. మీరు కంటిన్యూగా ఒక 30 వీడియోలు చేయండి, ఒక 30 వీడియోస్. నేను అడిగే ప్రతి ఒక్కరికి చెప్తాను, 30 వీడియోలు కన్సిస్టెంట్గా సిన్సియర్గా చేయండి. 30 వీడియోల దగ్గర వాళ్ళు చేస్తే వాళ్ళకి నా అవసరం ఉండదు. వాళ్ళకి ఆల్రెడీ వచ్చేస్తే వ్యూస్. స్టిల్ మీకు రాకపోతే ఐల్ పుష్ ఇట్, అంటే నేను నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను, ఇలా చెప్పేస్తాను. వాళ్ళు ఇలా నేను చెప్పిన ఎవరు కూడా తిరిగి రాలేదు వారికి, అంటే వాళ్ళు చేయలేదు. దట్స్ వాట్. బట్ నేను కొత్త క్రియేటర్స్కి హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. కొంతమందికి చేసాం యాక్చువల్గా, వాళ్ళు బాగా చేశారు అంటే కొన్ని ప్రమోట్ చేసాం, కరెక్ట్గా చేసాం, చాలామంది చేసాం, ఫ్రీగానే చేసాం. సో అలాగా పేషెన్స్ ఇంపార్టెంట్ సార్. టక్కన వచ్చేస్తుంటే కుదరదు. యూట్యూబ్లో అందరు సక్సెస్ గారు. అది అదే ఇప్పుడు దాదాపు అంటే 100 మందిలో నాకు తెలిసి ఒకరో ఇద్దరే, అది కూడా Depends. 1000లో అనుకుంటా. నాకు తెలిసి 1000 మందిలో ఒకరిద్దరు సక్సెస్ అవుతారేమో. బట్ సార్ ఇప్పుడు క్రియేటర్ ఎకానమీ భూమిలో ఉంది యాక్చువల్గా. నేను రీసెంట్గా కొన్ని నెంబర్స్ చూశాను. ఇంతకుముందు $250 ఉండే వరల్డ్ వైడ్గా. వెరీ సూన్ $500 బిలియన్ కాబోతుంది క్రియేటర్ ఇండస్ట్రీ. అండ్ ఇంకా ముందుకు వెళ్ళబోతుంది. చాలామంది అనుకుంటారు దీని పని, అలా లేదు సార్, ఇంకా చాలా జరగబోతుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ని ఎలా ఇంపాక్ట్ చేసిందో యూట్యూబర్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. దానికి మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ చేశారు, డైరెక్ట్ యాంకర్ని రీప్లేస్ చేస్తున్నాయి. అవి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ వాటికి స్క్రిప్ట్ ఇచ్చేస్తే, ఇప్పుడు కొన్ని టూల్స్ ఎలా ఉన్నాయంటే మీరు అందులో స్క్రిప్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, టాపిక్ ఇచ్చేయండి అది వీడియో చేస్తుంది, ఇంక్లూడింగ్ ఎడిటింగ్ ఇచ్చేస్తుంది, స్క్రిప్ట్ అదే రాసేస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి అంతే. కానీ అంటే అంత కంటెంట్ అది వేరు ఉంటుంది కదా, మీరు మానిటర్ చేయాలి. వాట్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కొంతమంది కెమెరా ముందు రానికి ఇష్టపడరు. ఇప్పుడు కెమెరా క్రియేటర్స్ టైప్స్ సార్. ఇప్పుడు కొంతమంది ఫేస్ క్యామ్స్ వాడతారు, కనిపిస్తారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్లో మాట్లాడతారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడే వారికి వాళ్ళు ఏఐని ఉపయోగించి ఇంకా తోపు చేసుకోవచ్చు కంటెంట్ని. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తారు కదా. ఇప్పుడు చాలా ఛానల్స్ ఉన్నాయి, మీరు గమనించండి. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు టాప్లో అవే వచ్చేసాయి, ఏఐ కంటెంట్ చేసే వాళ్ళు వచ్చేసారు. కానీ అంటే కన్జ్యూమ్ చేస్తున్నారు జనాలు. యా సేమ్ సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ఎలా అయిందంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇప్పుడు మనకి న్యూస్ పేపర్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ డిజిటల్ ఈ బుక్స్ కూడా వస్తున్నాయి. ఈవెన్ ఈ బుక్స్ అంటున్నా, ఇప్పుడు నా ఈ బుక్ అది యాక్చువల్గా నేను ఆన్లైన్లో ఉన్నప్పుడు ఈ బుక్ దాంట్లో ఉన్నప్పుడు అది ఒక 1000 కాపీలు అమ్ముడుపోయింది 3 yearsలో. ఓకే. అదే నేను ఫిజికల్ బుక్ తీసుకొస్తే 1 monthలో 5000 కాపీలు అమ్ముడుపోయింది. ఓకే. అంటే జనాలకు ఒక ట్యాంజిబుల్ ప్రోడక్ట్, అది దాంట్లో ట్యాంజిబుల్ అనుకోండి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మన న్యూస్ పేపర్ గురించి కూడా మనం అది చదివితేనే కానీ, అంటే మన ఫిజికల్ పేపర్ చదివితేనే కానీ ఆ మజా రాదు కొందరికి. ఎస్, అది రాదు.
సో అలానే ఇప్పుడు మన ఒరిజినల్ కంటెంట్ ఇస్తే వాళ్ళకి తెలిసిపోద్ది కదా. ఇప్పుడు నేనున్నాను, నా ఫైనాన్షియల్ కంటెంట్ ఉందనుకో, సపోజు నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక టాపిక్ చెప్తున్నాను అనుకోండి, అంటే ఏదన్నా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక 20 years 30 years నేను అది చెప్పినప్పుడు, ఇప్పుడు నేను కూడా ఒకసారి టెస్ట్ చేశాను అనమాట. చాట్ జీపీటీ కానీ ఇది కానీ టెస్ట్ చేస్తే ఏమైందంటే అదొక ఇది ఇస్తుంది అనమాట. ఏమని అంటే ఒక బ్రీఫ్గా కొన్ని స్టెప్స్ ఇస్తుంది. కానీ నేను చెప్పేటప్పుడు నేను దాంట్లో నా ఎక్స్పీరియన్స్ కూడా నేను యాడ్ చేస్తాను కదా, నా వాల్యూ నేను యాడ్ చేస్తాను. మీరు చెప్పింది వాస్తవం సార్. ఏఐకి నార్మల్ హ్యూమన్కి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఆడియన్స్ మీకు అలవాటు పడి ఉంటారు, కరెక్ట్గా మీ వే ఆఫ్ స్టైల్ని అలవాటు పడి ఉంటారు. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు దాంట్లో ఒక ఇన్ఫ్లేషన్ అని వచ్చింది అనుకోండి. ఇన్ఫ్లేషన్ అనగానే అక్కడ ఏం చెప్తుంది అంటే అదొక ఇది ద్రవ్యోల్బణము ఇంకేదో ఏదో చెప్తుంది. కానీ నేనేం చెప్తా అంటే నాకు పోయిన సంవత్సరం టమాటాలు ఇంత రేటు ఉన్నాయి, ఇప్పుడు ఇంత రేటు ఉన్నాయి. నా ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను, ఒక ఏజెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది చాట్ జీపీటీ తెలియదు కదా. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అంటే మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్ కంపేర్ చేస్తే అది చాట్ జీపీటీకి తెలియదు కదా. నేను చెప్తే కానీ జనాలకు తెలియదు కదా. అంటే అటువంటివి వినాలని కోరుకుంటారు జనాలు ఎప్పుడైనా కానీ. అంటే కేస్ స్టడీస్, దానికి కేస్ స్టడీస్ ఏం తెలియదు. కేస్ స్టడీ ఏమంటే అదేదో స్టోరీ చెప్తుంది అనమాట. ఇది ఇట్ ఈస్ దేర్ సార్. నేను చెప్పింది ఏంటంటే మీరు చెప్పినవన్నీ ఇప్పుడు అప్లికేబుల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏఐ ఎలా అవుతుందంటే మీరు ఐడెంటిఫై చేయలేరు అది ఏఐ జనరేటెడా కాదా అనేది. ఇప్పుడు అంత పర్ఫెక్ట్ అవుతున్నాయి అవి. అఫ్కోర్స్ అవి ఎంత పర్ఫెక్ట్ అయినా హ్యూమన్ లెవెల్కి రావు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇప్పుడు డీప్ సీక్ వచ్చింది చైనాది, దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవి ఫొటోస్ జనరేట్ చేస్తే మీకు అర్థం కూడా కాదు రియలా కాదని చెప్పి. ఇప్పుడు ట్విట్టర్ కూడా ఎక్స్లో కూడా ఇప్పుడు ఫోటో జనరేషన్ వచ్చింది. జస్ట్ ఒక 30 days బ్యాక్ వాళ్ళది డిఫరెంట్ ఉండే, మనకు అర్థమైపోద్ది ఇది ఏఐ జనరేటర్ అని చెప్పి. ఇప్పుడు రీసెంట్గా 3 days బ్యాక్ అప్గ్రేడ్ చేశారు, ఇప్పటికీ తెలుస్తుంది. కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మీరు చూస్తే మీరు అందులో ఏదైనా టైప్ చేయండి, లైక్ ట్రంప్ ఎక్స్లో ట్రంప్ ఇండియాలో రోడ్డు పైన గిల్లి దండ ఆడుతున్నట్టుగా వీడియో ఫోటో జనరేట్ చేయమని చేస్తుంది అది. అండ్ అది చూడడానికి కూడా మీకు ఇప్పుడు మామూలుగా ఆ వీడియో చూస్తే ఆ ఫోటో చూస్తే మీరు గుర్తుపడతారు. అదే ఫోటో మీరు విలేజ్లో ఎలాగైనా చూపించండి, వాళ్ళు నమ్మేస్తారు రియల్ ఫోటో అని చెప్పి. మెల్లమెల్లగా అది పర్ఫెక్షన్కి వస్తుంది సార్, మారబోతుంది యాక్చువల్లీ. దానికి తగ్గట్టుగా మనం అప్గ్రేడ్ అవ్వాలి, తప్పదు. ఓకే అప్డేట్ అనేది కంపల్సరీ. సోషల్ మీడియాలో అప్డేట్ కాకపోతే అదేదో ఉంది కదా, మనం అప్డేట్ కాకపోతే డౌన్గ్రేడ్ అయిపోతుంది, అప్గ్రేడ్ కాకపోతే డౌన్గ్రేడ్ అయిపోతాం, ఆబ్వియస్లీ అయిపోతాం, వ్యానిష్ అయిపోతాం మనం కనబడడం తర్వాత.